కూటమిలో ఉన్న ఒక పార్టీకి దీన్ని ఎండాల్సి చేయలేదు. దీన్ని ఎండాల్సి చేయనప్పుడు దీన్ని వాళ్ళు ఒత్తాసపడినప్పుడు దేనికి పనికి వస్తుంది? దీన్ని ఎందుకు అసలు దాని గురించి డిస్కస్ చేయాలా? సరే, దాంట్లో ఉన్న అంశాలు మంచివా చెడా అవి సాధ్యమా అసాధ్యమా, అది పనికొచ్చిందా లేదా అన్నదాన్ని తర్వాత అంశాలు ఆలోచిద్దాం. కాదు కదా ఇది. ఈ 4-5 రోజులు జరిగిన గందరగోళాలు ఇవి. ఒకటి, ఏదైతే సమగ్ర భూ సర్వే జరుగుతూ తర్వాత వచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే వస్తుందో, జాతీయ స్థాయిలో ఒక విధానాన్ని, ఒక టైటిలింగ్ యాక్ట్ మార్చి పకడ్బందీగా రావాలని ఏదైతే నిర్ణయించారో, ఆ నిర్ణయాల్లో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూడా మిగతా రాష్ట్రాలతో పాటు మనం కూడా తయారు చేసి ఒక ముసాయిదాన్ని వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ కాపీని దానికి తుది మెరుగులు తుద్ది మన ప్రజలకి, మన మనోభావాలకి, మనకి అందరికీ ఉండేటట్లు ఇంకా ఉన్న లొచ్చుకుల్ని అరికట్టి చేస్తాం. అలాగే దాంతోపాటు రిజిస్ట్రేషన్లో కూడా మౌలికంగా కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి ఆ కార్యక్రమం చేశాం. దాన్ని వచ్చి రిజిస్ట్రేషన్లు కాదు, ఇది ఊరికనే జిరాక్స్ కాపీలు ఇస్తారట. ఏంటి ఇంత దౌర్భాగ్యం, ఇంత పచ్చి అబద్ధం మాట్లాడడం? ఈ ధర్మా చెప్పండి. ఇది ప్రజలు కాదు, మీరు క్రిమినల్స్ కాదు. ఇలాంటి అబద్ధాలు చెప్పిన వాళ్ళు ఏమన్నా క్రిమినల్స్ కాదు? అమాయకులు తెలియని వాళ్ళ ప్రజల్ని మా ఆందోళన పత్రం కాదు. ఈ యాటిట్యూడ్ మంచిదా? తెలుగుదేశం పార్టీకి కానీ, లేకపోతే దాన్ని ఒత్తాసపడుతున్న పార్టీలకు కానీ, లేదు అంటే ఈనాడు పత్రిక కానీ, లేదా ఆంధ్రప్రదేశ్ పత్రిక కానీ, వాటి ఒత్తాసపడుతున్న ఈ టీవీలకు కానీ ఇది ధర్మా? ఇది చా ఎంత బతుకు ఇండియా సభలోకి అయిపోయింది పాప రామోజీరావు బతుకు. ఏం సార్, ఎంత బతికి ఇండియా కదా చావంటారు కదా, అలా తయారైంది రామోజీరావు బతుకు. ఇంత దిగజారిపోతాడు అనుకోలేదు నేను. చాలా తప్పు. అన్నింటినీ మీ ద్వారా రాష్ట్ర ప్రజానికి ఏ విధంగా పోలు పెట్టుకోవద్దు. నన్ను ముఖ్యమంత్రి ఆయన నోటితో చెప్పారు, ఇంకా మీ ఆస్తులకు పకడ్బందీగా మీ తాలూగా మీ ఆస్తికి ఈ ప్రభుత్వం జవాబుదారీ. మీ డాక్యుమెంట్లు మీకే. కామన్ సెన్స్ పాయింట్. రిజిస్ట్రేషన్ తర్వాత డాక్యుమెంట్ ఎవరంటే జెరాక్స్ కాపీ ఇస్తారండి, డాక్యుమెంట్ వచ్చి గవర్నమెంట్ పెట్టుకుంటుంది. ఇది ఎవడే ఇలాంటి పెద్ద మాటలు మాట్లాడుకోవాలి? తప్పు కదా ఇది. సారీ. ఇది చెప్పండి, మీకు ఏమైనా డౌట్లు ఉంటే డౌట్లు క్లారిఫై చేస్తాను. అది 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 అబ్జెక్షన్ కాదు. ఏదో అది వేరు. సీఎం గారు ఫోటో ఉండడం వల్ల లీగల్గా అదేమీ చల్లదని లేదు కదా. నేను లీగాలిటీ గురించి మాట్లాడతాను, మీరు వచ్చి యాలిగేషన్ గురించి మాట్లాడతారు. ముందు లీగాలిటీకి మీకు సమస్య లేకపోతే అప్పుడు యాలిగేషన్లోకి వస్తారని దానికి సమాధానం చెప్తాను. ఫ్రంట్ పేజ్ అయినా లోపల పేజ్ అయినా ఏది చేసినా అది లీగల్గా వ్యాలిడే కాదా? లీగల్గా వ్యాలిడ్. నేను లీగాలిటీ మీద మాట్లాడేదాన్ని. ఇచ్చిన డాక్యుమెంట్ని ఒరిజినల్ ఇస్తారు, డూప్లికేట్ ఇస్తారన్న అది పచ్చి అబద్ధం అని చెప్పాను. మీరు అడిగిన దానికి కూడా సమాధానం చెప్తాను, కానీ ఫస్ట్ లీగాలిటీ. 3 సార్లు జరిగింది ల్యాండ్ టైటిల్ మీద అసెంబ్లీలో 3 సార్లు. ఎందుకంటే మొదటిసారి రాజ్యసభ కేంద్రాన్ని పంపించాం ప్రెసిడెంట్ సైన్ కావాలని, దాన్ని వచ్చి మళ్ళీ వాళ్ళు కొన్ని కొరీలేసి పంపించారు. మళ్ళీ తీసుకొచ్చాం, మళ్ళీ అసెంబ్లీలో మళ్ళీ కౌన్సిల్లో పెట్టాం, మళ్ళీ పంపించాం, మళ్ళీ వాళ్ళు కొన్ని డౌట్స్ అడిగారు, మళ్ళీ దాన్ని మళ్ళీ క్లారిఫై చేస్తాం, మళ్ళీ చేసి పంపించాం. లేదంటే ఎలాగవుతుంది? వాళ్ళు అసెంబ్లీలో బాయ్కట్ చేసి ప్రతినిధులకు వాళ్ళకి ప్రజా సమస్యల పట్ల బాధ్యత లేకుండా నేను జరగలేదంటే ఎలాగవుద్ది?
ఇంకో తొలగించాం కదా, అవి పచ్చి అబద్ధం. రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళు ఎవరు డాక్యుమెంట్కి ఇస్తారు అంతే తప్ప జిరాక్స్ కాపీ ఉండదు. పచ్చి పచ్చి అనకూడదు, భాష అనకూడదు అనుకుంటుంది, పచ్చి బూతు. ఏదండి చట్టం వచ్చి ఇప్పుడు ప్రస్తుతం కోర్టులో డిస్కషన్ జరుగుతుంది. కోర్టులో కొన్ని క్లారిఫికేషన్ ఇచ్చాం. ఇంకోటి కూడా చెప్తున్నాం. ఈ చట్టం చేసే ముందు, ఇది అమలు జరిపే ముందు ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఇప్పుడు భూ సర్వే జరుగుతుందో, ఏ గ్రామంలో అయితే భూ సర్వే అయిపోతుందో ఆ భూ సర్వే అయిపోయిన గ్రామాల్లో మళ్ళీ దీనికి పబ్లిక్ హియరింగ్ పెడతాం. ఇగే ఈ ఊర్లోనే భూమి ఇంత, ఈ ఊర్లో నీళ్ళు ఇంత, ఈ ఇల్లులో ఇగో ఈ XYZకి వచ్చి ఇంత స్కెరీ యార్డ్స్ వచ్చి ఇల్లు కట్టుకున్నారు, ఇగో ఈ భూమికి వద్దులు, ఇది వచ్చి XYZ పేర్లు ఉన్నాయి, దీనికి ఇంకెవరైనా ఇబ్బంది మీకు అబ్జెక్షన్స్ ఉన్నాయా చెప్పండి అని చెప్పి అడిగి తర్వాత అప్పుడు అది చట్టంలో తీసుకొస్తాం ఆ గ్రామాన్ని. తప్ప ఈ పబ్లిక్ హియరింగ్ జరగకుండా మాత్రం జరగదు. అవును, అదే మరి దేనికి దానికి అమ్మా మీరు పవన్ కళ్యాణ్ గారు సినిమా పాపం ఆయనకి ఎక్కువ అది అని పాపం డైరెక్టర్లు రైటర్లు వచ్చి రాసిస్తారు. రాసిస్తేప్పుడు ఆ పదాలు బాగుంటాయి. ఎందుకు సినిమా చూడడానికి ఎఫెక్టివ్గా ఉండాలి కదా. అది అలాంటి మాటలు మాట్లాడంటే మేము 10 రాసే ఒకరిని ఎంగేజ్ చేసుకుంటే నాకు 10 రాసిస్తాడు, తెచ్చి మాట్లాడతాను. నేను మాట్లాడుతున్నా నా కడుపులోనూ నాకు వచ్చిన భాషను మాట్లాడుతున్నాను. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ కాదు నేను మాట్లాడుతుంది. నేను రైటర్ని పెట్టుకుంటే ఇంతకంటే పెద్ద పెద్ద పదాలు వాడతాం, ఇంతకంటే పెద్ద పెద్ద పదాలు వాడతాం రైటర్లు పెట్టుకుంటే రాస్తే. ఏంటి ఎక్కడ వైసీపీ ఎక్కడ ఆయనకి ఇది ఇబ్బంది అనిపించింది చెప్పనండి. విషయం చెప్తే దానికి ఆన్సర్ చేస్తాం. విషయం చెప్పకుండా అదే అంటున్నాను నేను. యాక్టర్ రద్దు చేయడానికి ఏంటి అందులో తప్పు ఏంటి? నువ్వు యాక్టర్ రద్దు చేయడం నీకు పగొందరు అవకాశం ఇస్తే కదా, ఇవ్వడు కదా. ఆ యాక్టర్ వస్తే ఇంకా ప్రజలకు మేలు జరుగుతుంది, ఇంకా ప్రజలకు పకడ్బందీ జరుగుతుంది. ఏదైతే లిటిగేషన్ ఇంకా తగ్గిపోతుంది. పేదవాడు ఎవడైతే ఉన్నాడో లిటిగేషన్లో దాన్ని ఫేస్ చేయలేని వాడు ఎవడున్నాడో వాడికి ఇది సేవ్ అవుతుంది. అనవసరమైన వృధా ఖర్చు ఉండదు, వృధా డబ్బులు ఉండదు. దళారులు, మధ్యవర్తులు, ఈ బ్రోకర్లు, ఇది ఎవడో తాతల తండ్రులు 50 సంవత్సరాల కింద 100 సంవత్సరాల కింద మన తండ్రి గారి పేరు ఉందని చెప్పి ఊరికినే ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి వచ్చిన ఈ వ్యవహారాలు పోతాయి. కల్పిస్తున్నాం మీకు అవలే ఇప్పుడు సమగ్ర సర్వే జరుగుతుందా? నేను అంటాడు సమగ్ర సర్వే వద్దంటాడు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు సమగ్ర సర్వే జరుగుతుంది. ప్రజలంతా అంతా హర్షిస్తున్నారు. గ్రామాల్లో మా ఊరు చేయాలని అడుగుతున్నారు. ఏవైతే ఇనాం భూములు ఉన్నాయో, ఏవైతే ఎండోమెంట్ భూములు ఉన్నాయో, ఏవైతే జాయింట్ పట్టాలు ఉన్నాయో, ఏదైతే ఉమ్మడి ఆస్తులు ఉన్నాయో మా కుటుంబాలు అందరూ కోరుతున్నారు. ఇది ఫోటో అదే మీకు అడుగుతుంది. అదే రెండు విషయాలు సార్, 2 విషయాలు. ఒకటి లీగలు, 2 కాదండి. ఈయన ఎక్కడ చచ్చిపోయి ఎక్కడ ఉన్న మహానుభావుడు ఎవరు? ఎన్టీ రామారావు. ఎక్కడున్న మహానుభావుడు. ఈయన దీని మీద ఫోటో వేయడం కాదు, నేను చూపెడుతుంది మీకు. మరుగుదొడ్ల మీద వేశారు. ఆడవాళ్ళు మరుగుదొడ్డికి వెళ్తే లేడీస్ ఆ మరుగుదొడ్డి మీద ఉండేది. అవునా కదా? మేమేం మరుగుదొడ్డి మేయలేదు కదా, మేమేం మరుగుదొడ్డి ఆలోచించాం కదా. మేము ఒక మంచి పనికి, ఇది మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి ఆయన గుర్తు ఉండాలని అది చేసిన పనికి చెప్పుకుంటున్నాం. దాని మీద మాకు డిస్కషన్ వచ్చి ప్రజలందరూ కాదు, రాజకీయ ప్రజలు చెప్పారనుకో అప్పుడు ఆలోచిస్తాం. మేము మరుగుదొడ్డి మేయలేదే, అదిగా మరుగుదొడ్డి మేయలేదు చెప్పండి వేసామా? ఏం మాటలు ఇవాళ ల్యాండ్ టైటిల్ యాక్ట్కి సంబంధించి ఏ గ్రామాలు భూ సర్వే వద్దంటున్నారు చెప్పండి. ఇది మీ టీవీల ద్వారా
ఈ రాష్ట్రంలో ఉన్న గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరిని కూడా మీకు తెలియపరుస్తున్నందుకు మిమ్మల్ని కోరుకుంటున్నాను. దీనివల్ల మన గ్రామాల్లో ఉన్న చిన్న చిన్న భూముల్లో ఉన్న సమస్యల్ని, మన ఇంటి తాలూకా సమస్యల్ని, మధ్యవర్తులు దళారులు లిటిగేషన్ లేకుండా ఒక పైసా ఖర్చు లేకుండా ఈ కార్యక్రమం మంచిదా కాదా దయచేసి ఆలోచన చేయండి. ఎంతోమంది కోరుకుంటేనే ఈ కార్యక్రమాన్ని గత మేనిఫెస్టోలో పెట్టి చేస్తున్నాం. ఇది వద్దంటేగా ఎవరికైతే బినామీలు ఉంటారో, ఎవరైతే లిటిగేటర్లు ఉంటారో, ఎవరైతే మధ్యవర్తులు దళారులు చూసి చేస్తారో వాళ్ళకి ఇది కష్టం. వాళ్ళు వద్దంటారు. ఎందుకంటే నాకు వచ్చిన ఆదాయం పోద్ది, నేను దోచేసుకోవచ్చు దాన్ని. ఇది కాదు కదా. కాదండి, ఆయన ఎవరి మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా జనమందికి వెళ్ళాడా? వెళ్తే తెలుస్తుంది. నేను జగన్మోహన్తో రోజు మాట్లాడుతుంది పాలసీ మ్యాటర్ వస్తే మేము డిస్కస్ చేసుకుంది. మేము చెప్పాలా ఆయన చెప్పాలా? విన్నది ఆయన చెప్పింది వినడానికి ఏమైనా ఆయన ఏం పార్టీ నాయకుడా? లేదా మా పార్టీ మ్యాండేట్ ఆయన? ఇది మా రెగ్యులేటరీ ఆయన వినడానికి? మేము చెప్పాలన్నమాట. మా నాయకుడు అందరితో సంప్రదించిన తర్వాతే, మా పార్టీలో డిస్కషన్ తర్వాతే ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ఆ విధానం నేను తీసుకుంటాం. అది మేము చెప్పాలి. ఆయన చెప్తాడు వెంటనే. ఆయనకి ఏ విధంగా మా మనసుల్లో దూరిపోయి పరకపోయే మంత్రం ఉందా? దూరిపోయి మేము ఏదనుకుంటున్నాం అనుకోవడానికి మేము అనుకోవట్లేదే. అయినప్పుడు కూడా నేను చూస్తున్నాను. మేము మాట్లాడుతుంది ఏదో అథారిటీ మాట్లాడుతున్నాం. తెలుగుదేశం మాట్లాడింది ఏదైనా దానికి క్లారిటీ లేదు, దానికి అథారిటీ లేదు. ఈ భూ చట్టాన్ని రద్దు చేస్తాం అలా అన్నారు. ఎందుకు రద్దు చేస్తే చెప్పనండి. దాంట్లో ఉన్న లొసుగడ్డ చెప్పనండి. లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి చెప్పనండి. ఇగో ఈ క్లాజు దీనివల్ల ఇగో ఇది నష్టం వస్తుంది అని చెప్పనండి. మేము చెప్తున్నాం. ఇది కోర్టులో ఉంది. దీన్ని అన్ని గ్రామాల తాలూకా వాళ్ళు పబ్లిక్ హియరింగ్ జరిగిన తర్వాతే, వాళ్ళు ఇష్టపడిన తర్వాతే దీన్ని వచ్చి అమలు జరపడం జరుగుతుంది. దీనివల్ల సామాన్య ప్రజానీకానికి, పేదవాడికి, మధ్యతరగతి వాడికి, ధనవంతుడికి ఎవరికైనా సరే మధ్యవర్తులు, దళారులు, లిటిగేషన్లు, అవినీతి లేకుండా రాబోయే కాలంలో దేశంలోనే అత్యుత్తమంగా ఈ యాక్ట్ తయారవబోతుంది. ఏదైతే పత్రికల్లోనూ, వాట్సాప్లోనూ, సోషల్ మీడియాలోనూ ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చే అని పెట్టారో, డాక్యుమెంట్ జెరాక్స్ కాపీ అని పెట్టారో అది శుద్ధ అబద్ధం. డాక్యుమెంట్లు వారు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇస్తారు. దాంతో అమ్మేవాడి తాలూకా డిజిటల్ సిగ్నేచర్ కూడా, ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ కూడా ఉంటుంది. పెడితేనే అది వ్యాలిడ్, లేకపోతే అవ్వదు. ఎందుకంటే ఇంకా క్లారిటీ ఏం కావాలి చెప్పనండి. నేనేమి పార్టీ మాట కాదు. నేను క్యాబినెట్లో ఒక మంత్రిని, ఒక అథారిటీతో, ఒక కెపాసిటీతో మాట్లాడుతున్నాను. మన మా రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడారు, నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పారు, నేను ఇవాళ చెప్తున్నాను. నాకు అర్థం లే. ఇంతకు ముందు వచ్చి నువ్వు చెప్తుందంటే ఉమ్మడాస్తులు ఉంటే ఇది ఇల్లు అంటే దాన్ని డివైడ్ చేయడం వచ్చి సబ్ డివిజన్ చేయడం ఎంఆర్ఓ చేసేవారు, సబ్ డివిజన్ చేసేవారు. చేసినప్పుడు ఎన్నో లిటిగేషన్లు వచ్చాయి. ఏమని నాకు తెలియకుండా మా అన్న వచ్చి ఉన్న పెట్టేసి డబ్బులు పెట్టి చేయిస్తారు. ఆ లిటిగేషన్లో అది అవాయిడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ చిన్న పొరపాటు కూడా జరగకంట. డబుల్ రిజిస్ట్రేషన్ ఒకటే, నో డబుల్ రిజిస్ట్రేషన్, నో ఇదంతా కూడా ఒకటే.
ఒకేసారి. అయితే అయిన దానికి ఈ సమగ్ర సర్వే అయిన తర్వాత కూడా 2 సంవత్సరాలు జ్యూరిస్డిక్షన్ కూడా ఇస్తున్నారు. ఏది ఈ పబ్లిక్ హియరింగ్ తర్వాత ఎలక్షన్ ముందు ఇలాంటి బాగస్ న్యూస్ రాలేదు కదా. ఎలక్షన్ పర్పస్ పెట్టుకుంది కదా ఈ బాగస్ న్యూస్ వచ్చింది. బాగస్ న్యూస్ వచ్చిన తర్వాత కదా రియాక్ట్ అవుతాం మేము అందరికీ ప్రజలందరూ కరెక్ట్గా ఉన్నారు. వీళ్ళు లేని అందుకే క్రిమినల్స్ అన్నాను. ఒక నేరపూరితమైన ఆలోచనతో ప్రజల్లో ఆందోళన సృష్టించి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందడానికి ఈ కూటమి ప్రయత్నం చేస్తుంది. మరి లిటిగేషన్ తగ్గిపోతే ఏమవుతుంది బస్సు? నా తెలియదు. నేను దేనికి అంతకంటే ఎక్కువ మాట్లాడను. నాకు వాళ్ళు అపారమైన గౌరవం, నా ఫ్రెండ్స్ అందరూ. ఏంటి ఇది ఉండొచ్చు. ఇప్పుడు ఇది నింపిన ఈ ప్రొఫార్మ్ ఇచ్చేస్తాం కదా మేము, అదాలతో నింపించుకోండి. ఎవడొద్దన్నాడు? రైట్, తీసిస్తానని లేదు. ప్రొఫార్మా ఇచ్చేస్తాం, ప్రొఫార్మ్ ఫిల్ చేయాలి. ఇంతకుముందు అయితే డాక్యుమెంట్ రైటర్ మొత్తం రాసేవాడు, ఇప్పుడు రాయవలసిన అవసరం లేదు. ఫిల్అప్ ది బ్లాంక్స్ లాగా వచ్చి ఆ బ్యాంకులు నింపుకుంటే సరిపోద్ది అన్నాం. అది డాక్యుమెంట్ రైటర్తో నింపుకుంటావా, మీ అన్నయ్యతో నింపుకుంటావా, నా తమ్ముడితో నింపుకుంటానా, లేకపోతే అధికారితో నింపుకుంటానా, అనధికారితో నింపుకుంటానా, అది మన ఇష్టం. మన ఇష్టం. అది నింపుకో, తప్పే ఉంది. కానీ ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా వస్తుంది, అది తప్పేటి? అది మనకు నష్టమా లాభమా చెప్పండి. మీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీరు అమ్ముకొని కొనుక్కున్నప్పుడు ప్రభుత్వం ఒక ప్రిస్క్రైబ్డ్ ప్రొఫార్మా ఇస్తే అది నష్టమా నా లాభమా? అది నష్టమే చెప్పండి. మీ సొంత మనం అమ్ముకొని కొనుక్కుంటాం కదా, అది తప్పేటి? ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ అంటే దాంట్లో బ్యాంకులు నింపుకోవాలి. అమ్మేవాడు, కొనేవాడు, ఆస్థాలకు వివరాలు, వాళ్ళ అడ్రస్లు, వాళ్ళవి అది గ్యాప్లు నింపించుకుని అయిపోద్ది. దానికోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు కదా. మొత్తం 10 పేజీలు రాశాను బాబు, నాకు 10,000 ఇవ్వండి అడగడు కదా. అప్పుడు ఇవి నింపడానికి వచ్చి ఒక 1000 రూపాయలతో 500తో అయిపోద్ది. అది ఇంకేంటి? మీకు కూడా ఇప్పుడు డౌట్లు తీర్పినట్టు ఉన్నాయి. మీకు ఊరికే పేపర్ చదువుతున్న తప్ప ఇవి అనుకున్నాయి, కానీ ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత మీకు కూడా డౌట్లు లేనుకున్నాయి. చెప్పండి, మళ్ళీ చెప్పు బాబు. నో, నేను చెప్తాను. అవే ఇవే 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 నేను చెప్తాను కదా. మరి దేవుంటే చూమెట్టు దా చూమెట్టు నమ్ముకున్నా, చూమెట్టు నమ్ముకున్నా. ఐ అగ్రీ, చూమెట్టు. ఐఎమ్ సారీ, నాకు తెలియకుండా నీకంటే ఇంకా పెద్ద ఈ పనికిమాల పత్రికలు చదివి చెప్తున్నావు నువ్వు. ఏం బుక్లు చదువు, ఏమని చదువు, ఏమి చదువు? నోనో కాదు, పై స్థాయి ఇప్పుడు కూడా ఉంటుంది, ఉండకుండా ఉండదు. కాదు చెప్తున్నాను కదా. ఏదైతే సమగ్ర సర్వే జరిగిన తర్వాత, ఏదైతే పబ్లిక్ హియరింగ్ గ్రామాల్లో పెట్టిన తర్వాత దాని తర్వాత ఏదైతే చట్టంలో తీసుకొస్తామో, లేదు చట్టంలోకి వెళ్ళక ముందే ఆ గ్రామం ఒకవేళ పబ్లిక్ హియరింగ్ అయిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి అధికారులు వచ్చి నోటిఫై చేస్తే, ఈ భూమి వచ్చి ఇది మీ ఎక్స్ కాదు వైదని అంటే, వై వచ్చి నాది కాదు అని అతను అక్కడ అబ్జెక్షన్ రేజ్ చేసినప్పుడు అయినప్పటికీ కూడా దాన్ని ప్రభుత్వం ఓవర్రూల్ చేస్తే అప్లింగ్ అథారిటీ ఉంటుంది. అప్లింగ్ అథారిటీ అధికారి కాదు, జ్యుడిషియల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో ఉంటారు. డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్ ఆయన మరి కోర్టు కాదా? డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటే కోర్టు కాదా? అది అక్కడ హియరింగ్ అయిన తర్వాత అక్కడ కానీ ఫైనలైజ్ అయితే, అక్కడ కానీ జడ్జిమెంట్ వస్తే, న్యాయవాద ఆ జడ్జి గారి దగ్గర జడ్జిమెంట్ వస్తే దానికి వచ్చి మళ్ళీ కింద కోర్టుకి ఏది డిస్ట్రిక్ట్ జడ్జి అయిపోయిన తర్వాత కిందకి వెళ్తుంది, మళ్ళీ వెళ్తుంది కదా. మళ్ళీ అప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? హైకోర్టుకి వెళ్ళాలా. అది చెప్తుంది.
మళ్ళీ హైకోర్టుకి వెళ్ళకండి, హైకోర్టుకు ఉందని చెప్తున్నా. కాదు కాదు నువ్వు వండుతుంది నేను కాదని చెప్పినా మళ్ళీ నువ్వు వాదిస్తే ఏం చేస్తాను? నేను కాదని చెప్పేశాను కదా, ఇది అవునని చెప్పి నువ్వు పేపర్లోనో పత్రికలోనో ఇదిగో ఇది ఉంది సత్యవారు అబద్ధం చెప్పాను రాయి, తప్పే ఉంది. నేను అప్లైయింగ్ అథారిటీ ఓ డిస్ట్రిక్ట్ జడ్జి క్యాడర్లో ఉంటారు, రిటైర్డ్ ఆర్ ఉద్యోగం చేస్తూ పోస్టులు ఆయన దగ్గర ఇది అప్పీల్కి వెళ్తుంది. ఆయన కానీ ఫైనలైజ్ చేసిన తర్వాత మరి కింద కోర్టుకి లేదు జ్యూరిడిక్షన్, అది చెప్తుంది. అప్పుడు హైకోర్టుకి వెళ్ళాలి తప్ప కింద కోర్టుకి లేదు. తెలుసు లాయర్కి చెప్పేమో ఎవరో నేను చెప్పానని చెప్తున్నానా? నీకు మర్చిపోయి నేను చెప్తే నువ్వు కాదని నేనేం చేస్తాను? నేను నాతో మాట్లాడి చెప్పాను, నీకేంటి ఇబ్బందిని అడిగాను, మీకేమిటి పరిస్థితిని అడిగాను. అంటే మా కేసులు అంటే కేసులు పోవడానికి ప్రజలకు ఇబ్బంది పెట్టడం తప్పు కదా అని అన్నాను. మా 1-to-1 డిస్కషన్లో కానీ గ్రూప్ డిస్కషన్లో కానీ. మరి ఇంకేం చెప్తావు? ఏది మేము జర్నలిస్ట్ కోసం లాస్ట్ టైం పెట్టాం కదా మేము. మళ్ళీ ఇంక 10 సార్లు తిప్పుకుంటుందండి. మా లాస్ట్ ఇయర్ ఏదైతే మా మేనిఫెస్టో ఉన్నాయో అవన్నిటినీ కూడా మేము కట్టుబడి ఉన్నామో అని చెప్పే తర్వాత కదా మీద మాట్లాడాము. జర్నలిస్ట్కి ఎలా పెన్షన్ పెడతావు? ఎలా పెడతావు? నీ తాలూకా యాజమాన్యం నీకు ఇస్తుందా పెన్షన్? ఇవ్వట్లే కదా. వినండి, మేము పెట్టాం కదా 25,000 జీతం, ఆ వయసు దాటిపోతే 20,000 రూపాయలు జీతం తీసుకున్న వరకు కూడా నవరత్నాలు అన్నీ ఎలిజిబుల్లే, పెన్షన్కి ఎలిజిబుల్లే, నన్ను ఎలిజిబుల్లే. ఎందుకు కాదు? నువ్వు అర్థం చేసుకోవడంలో మైండ్ సెట్ అప్లై చేయడంలో ఉంది అక్కడ. ఎందుకు ఇప్పుడు ఇస్తుంది ఏంటంటే ఇదిగో 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 25 సంవత్సరాల్లో ఉన్న ఏ ఒక ఆదాయం వచ్చినా, ప్రభుత్వంలో ఉద్యోగం చేసిన, అవుట్సోర్సింగ్ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్ అని ఇచ్చామా? చదువుకోండి. మరి ఇచ్చిన తర్వాత మరి ఇంకేంటి? అంటే తేలిపోయింది. దేంట్లో తేలిపోయింది? వాళ్ళు చెప్పడానికి అయిపోయింది. దేంట్లో తేలిపోయింది? టీడీపీ మేనిఫెస్టో ఎవరు రిలీజ్ చేశారు? ఎవరు దానికి కస్టోడియన్ ఎవరు? చెప్పు చెప్పమ్మా, పర్వాలేదు చెప్పు తల్లి. మరి నువ్వు అడిగినప్పుడు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్, నేను అడిగిన ఆన్సర్ కూడా చెప్పాలి. చెప్పవు తప్పు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, అంతేనా? ఇదేంటి మరి కూటమిలో పార్టీ లేకపోతే మేము తెలిపేమో